వెల్కమ్ బ్యాక్ టు కేకే న్యూస్. నేను మీ మధు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్తో విరుచుకుపడింది. బుధవారం అర్ధరాత్రి సమయంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించింది. ఈ దాడిలో మొత్తం 90 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తుంది. భారత్ త్రివిధ దళాలు వైమానిక దాడులను చేపట్టి 25 నిమిషాల్లోనే పూర్తి చేశాయి. ప్రతీకారంగా అర్ధరాత్రి సమయంలో దేశం నిద్రపోతున్న సమయంలో పాక్ పై భారత్ విరుచుకుపడింది. పహల్గామ్ లో చనిపోయిన అమాయకులు ఆత్మలకు శాంతి కలిగించింది. అయితే దీనికి పాక్ మళ్లీ భారత్ పై దాడులు పాల్పడింది. దేశం సరిహద్దు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలపై దాడి చేసింది. మిసైళ్లు, డ్రోన్లు, ఫైటర్ జెట్లతో పాక్ దేశంపై విరుచుకుపడింది. దీంతో భారతదేశం త్రివిధ దళాలు కూడా రంగంలోకి దిగాయి. దీంతో భారత్ అరేబియా సముద్రంలో ఉన్న పాక్ ఆయువు పట్టైన కరాచీ పోర్టుపై ఐఎన్ఎస్ విక్రాంతితో దాడి చేసింది. ఈ పోర్టుపై పదుల సంఖ్యలో దాడులు చేసినట్లు సమాచారం. దీంతో పోర్టు మొత్తం కూడా నాశనం అయినట్లు తెలుస్తుంది. పాక్ ప్రస్తుతం ఆర్థిక సమస్యతో ఇబ్బంది పడుతుంది. అయితే ఈ పోర్టు పాక్ ఆయువు పట్టు వంటిది. ఇలాంటి కరాచీ పోర్టు ధ్వంసం చేయడంతో పాక్ నాశనమైనట్లే. కరాచీ పోర్ట్ పాకిస్తాన్ వాణిజ్యానికి ఎంతో ముఖ్యమైనది. అరేబియా సముద్రం తీరంలో ఉన్న ఈ పోర్ట్ నుంచి దాదాపు 70% ఎగుమతులు దిగుమతులు జరుగుతాయి. ఇలాంటి పోర్ట్ను నాశనం చేయడంతో పాక్ సర్వనాశనం అయిపోవడం ఖాయం అంటున్నారు. కరాచీ పోర్ట్ ఎగుమతులు దిగుమతుల వల్ల ప్రైవేట్ సంస్థలు ఇక్కడ భారీగా పెట్టుబడులు పెడతాయి. దీంతో కరాచీ నగరం కూడా భారీగా అభివృద్ధి చెందింది. ఇక్కడ ఎన్నో ప్రముఖ బ్యాంకులు, సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు ఈ పోర్ట్ నాశనం అయితే ఆర్థికంగా పాక్ పడిపోయినట్లే. కరాచీ నగరం నుంచి జీడీపీలో 20% పాక్ వస్తుంది. అలాగే స్టాక్ మార్కెట్లు, ఇలా అన్ని విధాలుగా కూడా కరాచీ నగరం వల్ల పాక్ కి ప్లస్ అనే చెప్పాలి. ఇలాంటి కరాచీ పోర్ట్ ను భారతదేశ త్రివిధ దళాలు నాశనం చేశాయి. దీనివల్ల పూర్తిగా వాణిజ్య కార్యకలాపాలకు స్తంభించాయి. ఇది పాక్ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ కరాచీ పోర్ట్ పూర్తిగా నేలమట్టం కావడంతో పాక్ పనికి అయిపోయినట్లే అని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా రాజస్థాన్ లో పాక్ ఫైటర్ జెట్లు దాడులకు పాల్పడ్డారు. వీటిని భారత సైన్యం తిప్పుకొట్టింది. వెంటనే వాటిని పూర్తిగా నాశనం చేసి పాక్ ఫైటర్ జెట్లను సజీవంగా అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం పాక్ ఫైటర్ జెట్లు రాజస్థాన్ లో ఉన్నట్లు సమాచారం. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.